లేడీ డాన్ అరుణకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను నెల్లూరు నుంచి జైలుకు తరలించారు. తన ప్రియుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయడంతో చక్రం తిప్పిందన్న ఆరోపణలపై అరుణను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తనను అరెస్ట్ చేస్తారని ముందుగానే ఊహించిన అరుణ హైదరాబాద్ కు పరారవుతుండగా ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. కనీసం ప్రజలకు న్యాయం చేయాలనుకున్నా ఇలాంటి దౌర్జన్యాలు దొమ్మీలు కనీసం ఆమె చేస్తున్నటువంటి కనీసం ఆమె దగ్గర రౌడీ మొగతో పోలీసు డ్రెస్ వేసుకొని ఏదో వెళ్ళిపోవడం, రకరకాల కార్లు రావడం అపార్ట్మెంట్కి, అది ఏందని అడుగుతున్నా నెంబర్ లేని ప్లేట్లు, నెంబర్ లేని కార్లు, ఇలాంటి ఒక కనీసం గంజాయి స్మగ్లింగ్ వ్యాపారం చేస్తూ అవసరమైతే కనీసం ఒక మీడియా మిత్రులు ఒకటే తెలియజేస్తున్నా, గతంలో కూడా ఈమె ఒక సీసీ కెమెరాలో ఫుటేజ్లో రికార్డ్ అయింది. ప్రతి ఒక్కటే మీకు ఇష్టా. ఆమె కనీసం సాయి అపార్ట్మెంట్ ముందు పెద్ద గేట్లు కాడ ఏ సిగరెట్లు తాగుతుంది, ముందు తాగుతుంది. కనీసం అందరూ కూడా ఈ రౌడీ మొక్కొచ్చాడు ముందు సిగరెట్లు తాగుతున్నారు. కనీసం అపార్ట్మెంట్ లో 15 ఫ్లాట్లు ఉన్నాయి. 15 ఫ్లాట్లో నేను ఒక్కనే సపరేట్. ఎందువల్ల ప్రశ్నిస్తున్నాను కాబట్టి నేను ఒకటే అనేది, నేను కనీసం ఎంతవరకు అంటే ఒక న్యాయవాదిగా నా పనేదో నేను చూసుకుంటా. జరిగిన అన్యాయాలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తా. సిగరెట్లు తాగేది ఏంది, అపార్ట్మెంట్ సంవత్సరాలు ఉండేది కదా, కనీసం వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు భయపడిపోతున్నారు. కనీసం ఒక రిపోర్ట్ చేయాలంటే అయ్యో ఆ ఎస్ఐ మాకెందుకు తలకాయిపా, మీరు లాయర్ కాబట్టి ఎట్లా తంటాలు పడతారా, మాకెందుకు అని చెప్పి వాళ్ళు కనీసం పబ్లిక్ అనుకున్నారు. నేను చాలా మంది వచ్చినా కూడా బాధితులు కనీసం పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరగట్లేదు అని కూడా చాలా మంది చెప్పుకొచ్చారు. ఎందుకంటే పిలిచేది సమర్థించేది ఒక రాజీ అయిపోయింది, పరిష్కారం చేసాము అంటున్నారు. ఏం పరిష్కారం లేకుండా అధికారులు పరిష్కారం చేసాము